हिरण्यं विन्देयं गामश्वं पुरुषानहम् अश्वपूर्वामृतमध्यां हस्तिनाथ प्रबोधिनी श्रियं देवीमुपह्वये श्रीर्मा देवी दुरदां जय दुर्गा भवानी सर्वस्वरूपे सर्वेति सर्वशक्ति समन्विते वयक्षत्राभिनो देवी तुझे देवी नमोस्तुते तुझे देवी नमोस्तुते अम्मा दुर्गम्मा भवानी तल्ली भवानी भवानी जय दुर्गा जय भवानी जय दुर्गा जय जय भवानी जय दुर्गा श्री दुर्गा जय दुर्गा जय दुर्गा जय भवानी जय दुर्गा जय जय भवानी जय दुर्गा शैलपुत्री जय दुर्गा ब्रह्मचारिणी जय दुर्गा అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దసరా నవరాత్రి శుభాకాంక్షలను తెలియజేసుకుంటా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారి సూచనల మేరకు దేవీ నవరాత్రి ఉత్సవాలని అత్యద్భుతంగా చేయడానికి దేవాదాయ శాఖతోటి రెవెన్యూ, పోలీస్, ఇతర అనేక శాఖలు కలిసి ఈ యొక్క ఉత్సవాలని విజయవంతం చేయడానికి ఇప్పటికే అనేక కార్యక్రమాలు, అనేక సమీక్షల తర్వాత ఈరోజు ప్రారంభమయ్యాయి. ప్రారంభ కార్యక్రమానికి మరి దేవాదాయ శాఖ మంత్రిగా నేను, నాతోటి సహచర మంత్రివర్యులు పెద్దలు శ్రీ పార్థసారథి గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు, మా కమిషనర్ ఎండోమెంట్స్ వారి ఆధ్వర్యంలో ఈరోజు అమ్మవారి ప్రత్యేక దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా 2 విషయాలు మాత్రం ఇక్కడ చెప్పాలి. అనేక సమీక్షల్లో మీతో మాట్లాడడం జరిగింది, ఏర్పాట్లపైన వివరాలు ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు సజావుగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి యొక్క దర్శనానికి సంబంధించిన క్యూ లైన్లు 5 క్యూ లైన్లు మొదలుపెట్టాం. గతం కన్నా ఎక్కువ చేసి ఈ క్యూ లైన్లలో భక్తులకి, సామాన్య భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు జరగాలని చెప్పి చేసిన ఒక ప్రయత్నం విజయవంతం అవుతూ ఉంది. 9 రోజుల పాటు కూడా ఇది విజయవంతం అవ్వాలి అని చెప్పి ఆ యొక్క దేవదేవిని ఈరోజు మేమందరం కూడా ప్రార్థించాం. లక్షలాది మంది భక్తులు, కోట్లాది కుటుంబాలు ఈరోజు ఈ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటూ కనకదుర్గమ్మ యొక్క ఆశీస్సుల కొరకు ఇవాళ వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉన్నారు. 2 క్యూ లైన్లు భక్తులకు, సామాన్య భక్తులకు అందరికి కూడా ఉచిత లైన్ల కింద 2 లైన్లు పెట్టడం, 3 లైన్లు 100 రూపాయలు, 300 రూపాయలు, 500 రూపాయల కింద ఆ 3 లైన్లు కూడా ఇవాళ ప్రారంభించడం కూడా జరిగింది. వీటన్నిటితోటి ఇక్కడ స్థలాభావం మీ అందరికీ తెలుసు. అందరి వాహనాలని పైకి తీసుకురాలేనటువంటి పరిస్థితి ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే రెవెన్యూ, పోలీస్, ఎండోమెంట్ శాఖ అధికారులందరూ కలిసి సమన్వయంతో పొన్నమి ఘాట్ దగ్గర వాహనాలను ఏర్పాటు చేసి ఎవరు విఐపీలు వచ్చినా,
మరెవరు వాహనాల్లో వచ్చినా అక్కడ దిగి పోలీస్ వాహనాల్లోనే పైకి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళేటువంటి పద్ధతిని కూడా ఇవాళ ప్రవేశపెట్టాం. అలాగే ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరికి ప్రసాదాలు, అన్నప్రసాదాలు అన్నిటికీ ఏర్పాటు చేశాం. గతం కన్నా ఎక్కువ సంఖ్యలో వచ్చేటువంటి భక్తులకి ఎవరికి కాదనకుండా భగవంతుని యొక్క ఆ తల్లి యొక్క ప్రసాదాలను అందించడానికి కింద ఉన్నటువంటి ప్రసాద మండపాల్లో కూడా ఇవన్నీ కూడా వితరణ చేయడం జరుగుతుంది. దీంతో పాటు మరొక ముఖ్యమైన విషయం, మన ముఖ్యమంత్రి గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారు ఇచ్చేటువంటి ఆనవాయితీ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మూలా నక్షత్రమున రాబోయే 9వ తారీఖు మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల సమయంలో వారు కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలని సమర్పించి, అలాగే ఈ రాష్ట్ర ప్రజానీకం ముఖ్యంగా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా సుభిక్షంగా సుఖ సంతోషాలతో పాడి పంటలతో ఉండాలి అని చెప్పి ఆ దేవిని ప్రార్థించడానికి వారు రావాలని చెప్పి నిర్ణయించుకున్నారు. వారిని దేవాదాయ శాఖ తరఫున స్వయంగా ఆహ్వానించడం కూడా జరిగింది. అలాగే రాష్ట్ర గవర్నర్ గారిని కూడా ఆహ్వానించాం. వారు కూడా తేదీ ఖరారు చేస్తామని చెప్పారు. అలాగే రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. ప్రధాన కార్యదర్శి గారిని, వారందరూ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులకి కుటుంబ సమేతంగా వస్తామని చెప్పి వారు చెప్పడం కూడా జరిగింది. ఈ విధంగా కార్యక్రమాలు ఈ 9 రోజులు దేదీప్యమానంగా శోభాయమానంగా ఎప్పుడూ లేనటువంటి వెలుగులతో ఈ విజయవాడ నగరాన్ని సుందరంగా తయారు చేయడం జరిగింది. అలాగే నవహారతులు ఏవైతే మనం గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవిత్ర సంగమంలో ప్రారంభించామో, మధ్యకాలంలో వాటిని నిలిపివేసిన తిరిగి ఇవాళ ముఖ్యమంత్రి గారు నవహారతుల్ని ప్రారంభించాలి. ఆ నవహారతుల యొక్క వెలుగుల్లో, జ్యోతుల్లో ఆ వెలుగులు ఈ రాష్ట్ర ప్రజలందరికీ అందాలి. వారందరికి కూడా ఈ అమ్మవారి దీవెనలు ఈ జ్యోతుల ద్వారా ఉండాలి అని చెప్పి వారు ఆదేశించడం, మన ఇక్కడ దుర్గా ఘాట్లోనే ఆ యొక్క నవహారతుల్ని నిన్న మొన్న పరీక్ష చేశాం. ఈ రోజు నుంచి ప్రతి నిత్యం నవహారతుల్ని ఇక్కడనే జరపడానికి నిర్ణయించుకున్నాము అని చెప్పి ఇది కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. దీనితో పాటు ఈరోజు కొంతమంది దాతలు, భక్తులు అమ్మవారికి ప్రత్యేకంగా ఈ సంవత్సరం కొన్ని బంగారు వజ్రాల ఆభరణాలని సమర్పిస్తూ ఉన్నారు. శ్రీ సౌరభ్ గౌర్ గారు ముంబై వాసి, వారు పారిశ్రామికవేత్త. వారు ఇవాళ అమ్మవారికి వజ్రాల కిరీటాన్ని బహూకరించడానికి నిర్ణయించుకున్నారు. వారు దాన్ని అమ్మవారికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే రెండవది సీఎం రాజేష్ గారు వజ్రాల సూర్యచంద్రుల యొక్క ఆ యొక్క వస్తువులని, ఆభరణాలని అమ్మవారికి వారు కూడా స్వయంగా సమర్పించడానికి అవన్నీ కూడా ఇప్పటికే ప్రభుత్వానికి, దేవాదాయ శాఖకి తీసుకురావడం జరిగింది. ఇవాళ అమ్మవారికి వాటిని దగ్గర ఉంచి వారికి ఇవ్వడం జరుగుతుంది. శ్రీమతి హైమావతి సూర్యకుమారి, వీరు తూర్పుగోదావరి జిల్లా వాసులు. గతంలో
మనకు ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆ విగ్రహానికి స్వర్ణ కవచాన్ని గతంలో కూడా ఇచ్చారు. ఇప్పుడు కూడా వజ్రాల నత్తు బొట్టుని ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. ఇవన్నీ కూడా ఇవాళ సౌరభ్ గౌర్ గారు ముంబై నుంచి రావడం, సీఎం రాజేష్ గారు కడప జిల్లా నుంచి రావడం, శ్రీమతి హైమావతి సూర్యకుమార్ గారు మరి తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చి అమ్మవారికి వజ్రాల వస్తువులని వారు అలంకరించమని అధికారులకి ఇవ్వబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమం కూడా కొద్ది సమయంలో జరుగుతుంది. వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలియజేస్తూ వారి చేసేటువంటి ఈ ప్రయత్నం మరి అమ్మవారికి మరింత శోభను చేకూరుస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, వజ్ర కిరీటం నమూనా ఉంది. ఈ నమూనాని మీ అందరికి కూడా ఒకసారి చూపించాలనేటువంటి దానిలో ఇవన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. 9 రోజుల పాటు మీరు కూడా ప్రభుత్వంతో, ఆలయ అధికారులతో సహకరించి పూర్తి స్థాయిలో అమ్మవారి యొక్క ఆశీస్సుల్ని రాష్ట్ర ప్రజానీకానికి అంతా అందించే విధంగా మీ సమాచారాన్ని ఇవ్వాలి అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ మన పార్థసారథి మంత్రి గారు, మీ అందరి మంత్రి గారు, వారు కూడా ఈరోజు ఇక్కడ తొలి దర్శనానికి వారు స్వయంగా రావడం, వారు ఇక్కడ ఉండి మరి అందరికి కూడా మీ ద్వారా శుభాకాంక్షలు చెప్పాలని చెప్పి వారిని కూడా కోరుకుంటా ఉన్నాను. ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ దసరా నవరాత్రులను నిర్వహించడానికి చంద్రబాబు నాయుడు గారి సూచనలతో రామనారాయణ రెడ్డి గారు, మన దేవాదాయ శాఖ మంత్రి గారు అనేక దఫాలు సమీక్షించి గతంలో ఎదుర్కొన్న సమస్యలు కానివ్వండి, అసౌకర్యాలు కానివ్వండి, వాటిని పరిశీలించి ఈ 9 రోజులు కూడా ఏ భక్తుడు అసౌకర్యానికి గురి కాకుండా అమ్మవారిని ప్రశాంతమైన వాతావరణంలో దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందే విధంగా ఏర్పాట్లు చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను. మరి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలుగా ఉండాలని, పాడి పంటలు అన్నీ సుభిక్షంగా ఉండాలని, మరి ఈ ప్రజల ఆకాంక్షలు, ఆశలు, కష్టాలు అన్నీ తీర్చడానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆశీస్సులు మెండుగా అందించి వారి ద్వారా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలన్నీ తీర్చాలని చెప్పేసి అమ్మవారిని మనసారా కోరుకుంటున్నాను.